హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకుందాము మొత్తము ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ మాట్లాడుకున్న ఒకటే ఒక టాపిక్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అని బిగ్ బాస్లో రమ్య మోక్ష అండ్ దువ్వాడ మాధురి వాళ్ళిద్దరు కలిసి అనడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనే దాని గురించి మొత్తం మామూలుగా ఫేమస్ కాలేదు. చాలామంది పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది దువ్వాడ అండ్ రమ్య మోక్షకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. దువ్వాడ మాధురి అండ్ రమ్య మోక్ష వీళ్ళిద్దరికీ అవుట్ సైడ్ కొంచెం నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీని పట్టుకొని వాళ్ళను నెగిటివ్ చేయడానికి పవన్ కళ్యాణ్ను పాజిటివ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకేమనిపించింది? వీళ్ళిద్దరిలో కరెక్ట్ ఎవరు అనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి గురించి ఈ డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అది కాకుండా ఇంకొక డిస్కషన్ కూడా ఉంది శ్రీజ దమ్ము గురించి. శ్రీజ దమ్ము బజ్ ఇంటర్వ్యూ ఏదైతే జరిగిందో శివాజీ గారితో, అప్పుడు ఒక మాట అనింది సుమన్ శెట్టన్నను ఉద్దేశించి, నేను సుమన్ శెట్టన్న చేతులు ఓడిపోవడం ఏంటి, ఆయన ఆటలో వేస్ట్, పరమ వేస్ట్ అన్నట్టు ఒక డైలాగ్ కొట్టింది. మామూలుగా అసలుకు కోపం రాలేదు ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి. అసలుకి దమ్ము శ్రీజను ఫస్ట్ 2-3 వారాలలో ఆమెను ఎలిమినేట్ అవుతారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఆమె మీద సానుభూతి ఎందుకు కలిగిందంటే, ఆమె ప్లేస్లో ఎవరున్నా సానుభూతి కలిగేది. ఎందుకంటే జనాల ఓట్లు లేకుండా ఆమెని ఎలిమినేట్ చేసినారని. ఆమె ఏదో పెద్ద పొడిసి ఏదో దేశానికి ఏమో పథకం తెచ్చిందని కాదు, ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమె ప్లేస్లో ఎవరున్నా ఇప్పుడు జగనన్న ఏం చెప్పినాడు, 2023-24లో కుక్కను పెట్టైనా గెలిపిస్తా అన్నట్టు ఏదో కొంచెం వార్తలు వచ్చినాయి కదా, అదే సేమ్ డైలాగ్ ఈడ అతికించుకోండి. సేమ్ టు సేమ్ ఎవరున్నా అదే సపోర్టు జనాలు ఇస్తారు. ఎందుకంటే అది కొంచెం అన్యాయంగా అనిపించింది. జనాల నుంచి ఓటింగ్ లేకుండా ఆమెను ఎలిమినేట్ చేసినారని. దానికి అసలు సుమన్ శెట్టి ఏంది వేస్ట్, అసలుకి ఏమాడతాడు, ఆయనకి ఏమాట వచ్చాది, నేను ఆయన చేతులు మరీ ఓవర్ యాక్షన్ అని అనిపించింది. జీవితంలో ఆమె ఎప్పుడు ఇంకా ఎంట్రీ కాదు, అది మాత్రం పక్క. ఎందుకంటే చాలా ఓవర్ యాక్షన్ మాటలు అండ్ బయట అవుట్ సైడ్ తర్వాత కూడా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసింది. ఆమె ఎంట్రీ అయితే 100% కాదు. ఎందుకు కాదంటే, ఇప్పుడు నేనేమన్నానంటే, ఒక్కసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు అగైనెస్ట్ అయితే టాటా బై బై అనేది చెప్తారు. ఫస్ట్ థింగ్, ఈమె విషయంలో కూడా సేమ్ టు సేమ్ అట్లనే జరిగింది. ఈమె ఆట ఏమి లేదు. ఫస్ట్ వీళ్ళని చూస్తానే ముందు ఆ ప్రియా శెట్టిని వీళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు పోతారు పరమ ఓవర్ యాక్షన్ అనిపించిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ 9 చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే తమన్నా సింహాద్రి తర్వాత తమన్నా సింహాద్రిని మించిపోయిన కంటెస్టెంట్గా వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. అదొక్క దాంట్లో కొంచెం పాజిటివిటీ వచ్చింది, అంతకు మించి ఏం లేదు. ఫిజికల్ టాస్కులు బాగా ఆడింది. మీకేమనిపిస్తుంది? శ్రీజ సుమన్ శెట్టన్న మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అంటారా, తప్పంటారా? నాకైతే తప్పని అనిపిస్తుంది 100%. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. పెద్ద చిన్న కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుంది. నువ్వేం పెద్ద వరల్డ్ కప్ తీసుకురాలేదమ్మా, అతన్ని నాతో ఏంది పోటీ, అదే అమ్మాని కంటే ఈమెనే ఇంకా కోటీశ్వరరాలు లెక్క బిల్డప్ కొడుతుంది. ఓకే, అదే వదిలేసి పవన్ కళ్యాణ్ రమ్య మోక్ష ఏదైతే మాటలు చెప్పిందో పవన్ కళ్యాణ్ గురించి మంచి మాటలే చెప్పింది. అమ్మాయిల పిచ్చోడు కరెక్టే. ఎందుకంటే తనుజాను ఇట్లా గోకడం అండ్ రీతుని ఈ విధంగా గోకడం, మన ప్రియా శెట్టి ఎవరైతే ఎలిమినేట్ అయినారో ఆమెను కొంచెం చెప్పలు గిల్లడం, ఇది బిగ్ బాస్లో చూసినారు. మొత్తం లైవ్లో కనిపించింది, ఎపిసోడ్లో కనిపించింది. నాగార్జున గారు కూడా దీని గురించి మాట్లాడినారు. ఆయనది తప్పే. ఈమె ఆల్రెడీ నెగిటివిటీ నుంచి వచ్చింది. రమ్య మోక్ష వాళ్ళ ఇంటి మీద చాలామంది అన్యాయంగా వాళ్ళ గురించి మాట్లాడినారు. చాలా నెగిటివిటీ, మామూలు నెగిటివిటీ కాదు. ఆమె అంత నెగిటివిటీ ఉన్న తర్వాత పెట్టుకొని బిగ్ బాస్లోకి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో దగ్గర ఉంటే ఆమెకు డెఫినెట్గా ప్రాబ్లం అవుతుందని ముందే క్లియర్ కట్గా ఆమె చెప్పేసింది. బాబు నన్ను చేయడానికి వచ్చే మాత్రం నేను లాగి పెట్టి కొడతా, అది ఆమె ఒపీనియను. ఇప్పుడు అందరితో నువ్వు అట్టనే ఉన్నావంటే ఈమె కాడ కూడా అట్టనే ఉంటాడేమో అనుకొని ఆమె చెప్పిండొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో బిగ్ బాస్ లేకి పోయిన తర్వాత ఆడ ఏం జరుగుతుంది, ఆడ జరిగిన దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఆమె పాతవి రీళ్లు తీర్చాడు ఒకడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టినవి తీర్చాడు ఇంకొకడు, వాళ్లకు నెగిటివిటీ ఉంది కదా, ఈమె పతివ్రత ప్రవన్నం వండితే తెల్లారేంత వరకు చల్లారడం లేదని సూత్రాలు చెప్తారు. అసలు వాళ్ళు ఏం తప్పు చెప్పినారు? ఫస్ట్ సింపుల్ క్వశ్చన్, వాళ్ళు ఏం తప్పు చెప్పినారు? పవన్ కళ్యాణ్ టచ్ చేయలేదా? పవన్ కళ్యాణ్ బుగ్గలు పట్టుకోలేదా? పవన్ కళ్యాణ్ గోకుడు చూడలేదా? తనుజాత లేదా? తప్పు కదా? తప్పే. కానీ తనుజాను రమ్య ఎవరైతే ఉన్నారో తనుజాను ఆమె ఏదో ఇచ్చి ఉంటుంది, అది కొంచెం తప్పు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ తనుజ గురించి మాట్లాడిన మాట తప్ప, రమ్య మోక్ష మాట్లాడిన ప్రతి మాట కరెక్టే మాట్లాడింది. అమ్మాయిల పిచ్చోడని కరెక్ట్గానే మాట్లాడింది. అండ్ దువ్వాడ మాధురి కూడా ఆర్మీ ప్రొఫెషన్లో ఉంటే అంటారబ్బా, ఆర్మీ వాళ్ళను మన తెలుగు హీరోలో, తమిళ్ హీరోలో, హిందీ హీరోలో
ఫస్ట్ ఎవరన్నా ఇన్స్పిరేషన్ పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు ఎవరినన్నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా అంటే అది ఒక సినిమా హీరోలను అండ్ దాని తర్వాత ఆర్మీ వాళ్ళనే తీసుకుంటారు. నువ్వు ఆ ప్రొఫెషన్ నుండి గోకడమే, ఇంకా నీకు రక్తాలు వచ్చానే నువ్వు గోకుతుంటే జనాలకు అనిపించదా? ప్రతి ఒక్కరికి ఎగుట అనిపించింది, కానీ వీళ్ళకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. దువ్వాడ మాదిరికి ఎక్కువ ఉంది, అదేవిధంగా రమ్య మోక్షకు వీళ్ళకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీతో వీళ్ళను ఏమనలేక అవుట్ సైడ్ వీళ్ళకు జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చి వీళ్ళ మీద రుద్దుతున్నారు. ఇప్పుడు జరిగిన దాని గురించే మాట్లాడినారా? దువ్వాడ మాదిరి కానీ అండ్ రమ్య మోక్ష కానీ బిగ్ బాస్ హౌస్లో జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఆయన చేస్తున్నది ఏదైతే కళాఖండాలు ఉన్నాయో ఆ కళాఖండాల గురించే మాట్లాడినారు. అవునా? దానికి మీరు అంత ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది? బిగ్ బాస్కు పోయేంత వరకే కాంట్రవర్సీలు హెల్ప్ అవుతాయి. ఓకే, నువ్వు చెడుగా నెగిటివ్ కాంట్రవర్సీ ఉన్నా పాజిటివ్ కాంట్రవర్సీ ఉన్నా బిగ్ బాస్ లోపలికి పోయేంత వరకే. బిగ్ బాస్ లోపలి పోయిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, మంచిగా ఆడుతున్నావా, చెడుగా ఆడుతున్నావా, దాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఇంతవరకు రీతు చౌదరి పరమ వరెస్ట్, డెమోన్ పవన్ రీతు చౌదరి వరెస్ట్కే వరెస్ట్ ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఎక్స్పోజ్ అయినాయి. వీడియోలు కూడా 10 మంది పాజిటివ్ పెడుతుంటే 99 మంది ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. తొందరలోనే ఇదే కంటిన్యూ అయ్యి పొరపాటున ఇది కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ వీకో అటు వచ్చే వీకో మళ్ళీ రాసి పెట్టుకోండి చెప్తున్నాను. ఈ గోకుడు ఈ దూకుడు ఇది మాత్రం కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ పక్కా ఎలిమినేట్ అవుతాడు, రాసి పెట్టుకుంది ఇది. ఓకే, అండ్ పెద్ద యూట్యూబర్లే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్కి. బిగ్ బాస్ లోకి పోయి వచ్చిన వాళ్ళు మీరేంటి అసలు పవన్ కళ్యాణ్కి అగేనెస్ట్ అంటే వాళ్ళకి అక్కలు ఉందో లేదో నాకు తెలీదు. వాళ్ళని ఎట్ట తీసుకున్నారో బిగ్ బాస్ లైక్ కూడా ఆ దేవునికే తెలియాలి. కానీ జరిగిన సంఘటనను బయటికి లోపలికి అండ్ వీళ్ళకి ఇష్టం, ఎవరికి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఎవరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, ఎవరికి జనాలది ఎవరి గురించి మాట్లాడితే జనాలు ఎక్కువ వింటారో వాళ్ళకే పాజిటివ్గా చెప్తారు, మిగతా వాళ్ళకు నెగిటివ్గా చెప్తారు. ప్రతి రివ్యూవర్ చేసేది ఇదే కాబట్టి నాదేం పోయేది ఉంది, నాకు చూసేవాళ్ళు చూస్తుంటారు, నాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు. పెద్ద యూట్యూబర్లే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఎందుకు నెగిటివ్ చేస్తున్నావు అంటే నెగిటివ్ కనపడుతుంది రా భయ్, కళ్ళెదురుగా నెగిటివ్ కనపడుతున్నా మీ కళ్ళు మూసుకపోయినాయా లేదా అనేది నాకు అర్థం కాకుండా ఉంది. అట్టని నేను రమ్య మోక్ష ఈ దువ్వాడ మాదిరి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు మిస్టేకే, అంతే. మనకేమనిపిస్తుందో అది చెప్తున్నాం, కానీ కళ్ళకి కనిపించినది కూడా అది తప్పు కాదు, వీళ్ళు బయట చేసి వచ్చినది తప్పు అని అనడం తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అట్లాంటివి జరుగుతాయి. ఎస్, మనం అందరం మాట్లాడవచ్చు. ఆమె ఫీమేల్ అదే యూట్యూబర్ బిగ్ బాస్లో శ్రీజ బయటకు వచ్చానంట ఢిల్లీ తాళ్ళు పెట్టేస్తాము పోయి ధర్నా చేస్తుందంట. చేయపోమ్మా నువ్వు ధర్నా ఒకసారి నువ్వు చేయపోమ్మా, ముందు లీకులు ఇస్తున్నావు అని ముందు నీ ఛానల్ వాళ్ళు స్ట్రైక్ వేసుకోకుండా చూసుకోండి అమ్మా. ముందు ఢిల్లీని తగలబెట్టేస్తా, ఏమి లల్లీని పిలిపించేస్తా ఇంటికని ఏవైతే డైలాగులు చెప్తున్నావు అది నార్మలే మాట, ఊరికే డైలాగ్ పరంగానే అది అవుతాయి, కానీ అవేమి వర్కౌట్ కావు. నెగిటివిటీ క్లియర్ కట్గా కనపడుతుంది. శ్రీజాకు కూడా క్లియర్ కట్గా ఓట్లు తక్కువనే ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఆమె కూడా లీస్ట్ ఓటింగ్లోనే ఉన్నది. ఏమంటే ఆమె ఎలిమినేట్ అయ్యేంత లీస్ట్ ఓటింగ్లో లేదు. ఒకవేళ ఈ వారం అంతా కొంచెం తక్కువ వచ్చినా, మీన్స్ పోయిన వారం అంతా తక్కువ వచ్చినా నెక్స్ట్ వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండేవి. కాబట్టి అంతే, జనాలు ఓట్ వేయలేదు ఆమెకు, చాలా మంది ఓట్ వేయలేదు. ఆమెకు సింపతి వచ్చింది, ఆమె ఏం పెద్ద పొడసలేదు, ఏం పెద్ద ఆడింది ఏమి లేదు, ఏం ఆడలేదు. ఆమెకు జస్ట్ సింపతి వచ్చింది. రీజన్ ఏంటంటే ఆమెను జనాల ఓట్లతో కాకుండా వైల్డ్ కార్డ్స్తో ఆమెను ఎలిమినేట్ చేసినారు, అంతే. ఆమె ఆట ఏం లేదు, ఒక ఫిజికల్ ఆట ఆడింది, కొంచెం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. ఫస్ట్ 3 వారాలు ఉండే 5 వారాల్లో ఫస్ట్ 3 వారాలు చిరాకురా బాబు అనిపించింది, ఒక వారం నార్మల్గా అనిపించింది, ఒక వారం ఎలిమినేట్ అయింది. దానికి ఆమె ఏదో పెద్ద ఫీల్ అవుతుంది చూడు, దానికి ఒక దండం. మీకేమనిపిస్తుంది? జెన్యూన్గా మీకు అనిపించేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ జెన్యూనిటీ సైడ్ నిలబడండి. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా, ఎవరు కరెక్ట్ చేసినా, ఎవరు రాంగ్ చేసినా మీ డెసిషన్ అనేది జెన్యూన్గానే ఉండాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్లను మాత్రం మనం ఎప్పుడు తేగకూడదు. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి, కానీ దువ్వాడ మాధురిని, రమ్య మోక్షని వాళ్ళ పర్సనల్ లైఫ్లు తెచ్చి దీనిలో కంటేయడం మంచిది కాదు. ఓకే, బిగ్ బాస్లో జరిగిన దాని గురించి మాట్లాడదాం. జరిగిన దానికి మనకు అవసరం లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్లు ఏమైనా ఉండని. మీకేమనిపిస్తుంది? శ్రీజ, సుమన్ శెట్టి నన్ను చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో మామూలు ట్రోల్ కాదు, రేపు పొద్దున్న రీల్ కూడా వస్తుంది, మామూలు కాదు, అది కూడా చూడండి. అండ్ పవన్ కళ్యాణ్, దువ్వాడ మాదిరి అండ్ రమ్య మోక్ష మాటలలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారో, ఎవరు తప్పు అనిపించారో కామెంట్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.